ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి లోన్ కావాలి అనుకుంటే కనుక మీరు వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, మీరు మీ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇస్తే వితిన్ 2 minutesలో మీకు లోన్ శాంక్షన్ చేసేస్తారు. అలాగే అంత ఫాస్ట్గా మీ లోన్ అమౌంట్ వచ్చేసి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో చాలా ఫాస్ట్గా ఉంది ప్రాసెస్ అనేది. మా వీడియోలో సో ఇంత ఫాస్ట్గా వచ్చే పర్సనల్ లోన్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్తో తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఇంకా డిఫరెంట్ యాప్స్లో పర్సనల్ లోన్స్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు నేను ఒక వెబ్సైట్ రెఫర్ చేస్తానండి. సో ఆ వెబ్సైట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆ వెబ్సైట్లో మనకు అన్ని పాపులర్ యాప్స్ అయితే ఉంటాయన్నమాట. సో అన్ని పాపులర్ యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్లో మనకు లోన్ ఎంత ఇస్తారు, తర్వాత ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పాను కదా మీకు వెబ్సైట్ ఇది చూడండి, ఇది చూడండి. సో ఇది వెబ్సైట్ అనమాట. ఇది చూడండి, క్రెడిట్ కార్డ్స్ ఉంది కదా, దాని పక్కన చూడండి పర్సనల్ లోన్స్ ఉంది కదా, అది మీరు ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనీ వ్యూ, క్రెడిట్ బీ, ఎంపాకెట్. సో అన్ని పాపులర్ మనీ యాప్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. సో మీకు ఇష్టమైన యాప్ల నుంచి మీరు పర్సనల్ లోన్కి అప్లై చేస్తారు. ఇక్కడ నుంచి చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు మనీ వ్యూలో లోన్ కావాలనుకోండి. ఇక్కడ చూడండి వ్యూ ఆల్ బెనిఫిట్స్ అండ్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ యాప్లో మనకు లోన్ ఎంత ఇస్తారు ఇక్కడ చూడండి. లోన్ అమౌంట్ చూపిస్తుంది, అలాగే టెన్యూర్ చూపిస్తుంది, అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తుంది అనమాట. అలాగే దాని పక్కన చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంటే ఎవరో ఎలిజిబుల్ అని చెప్పేసి. సో మీరు అవన్నీ చెక్ చేసుకొని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా ఇక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. అప్లై బటన్ నుంచి ఇక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేయండి ఇది. సో మన మెయిన్ మ్యాటర్కి వచ్చేస్తే కనుక చూడండి ఇండస్ ఈజీ క్రెడిట్ పర్సనల్ లోన్స్. సో ఈ వెబ్సైట్ వల్ల మనకు లోన్ చాలా సింపుల్ రేట్కి, అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా, ఎడ్ చూడండి. సో యువర్ ఐడియల్ మంత్లీ పర్సనల్ లోన్ ఈఎంఐ. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు కనుక 35,000 లోన్ తీసుకుంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది చూడండి. 35,000 రూపీస్కి 2,320 రూపీస్ మీకు ఇంట్రెస్ట్ పడుతుంది. మీరు 35,000 తీసుకుంటే 37,320 రూపీస్ మీరు పేమెంట్ చేస్తారు. ఇది 12 monthsకి అనమాట. సో మంత్లీ ఈఎంఐ మీకు ఎంత పడుతుంది? 3,110 రూపీస్ పడుతుంది అనమాట. సో ఇది వీళ్ళు 12% ఛార్జ్ చేస్తున్నారు. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ చూడండి. దాని తర్వాత మనకి ఇక్కడ చూడండి. సో ఇక్కడ వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ అవైలింగ్ ద లోన్. సో లోన్ మనకు అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇక్కడ చూడండి. సో ఆధార్ కార్డు ఇది కావాలి, తర్వాత పాన్ కార్డు కావాలి, తర్వాత ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ అనమాట. సో ఆధార్ కార్డు మీకు సరిపోతుంది. ఓకే, దాని తర్వాత చూడండి ఇక్కడ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ టు అవైల్ హయ్యర్ లోన్ ఎలిజిబిలిటీ. ఒకవేళ మీకు లోన్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక అప్పుడు మాత్రమే మనకు బ్యాంక్ స్టేట్మెంట్ అయితే కావాలన్నమాట. ఓకే, దాని తర్వాత చూడండి హౌ మచ్ టైమ్ రిక్వైర్డ్ టు డిస్పర్సల్ టు మై బ్యాంక్ అకౌంట్. చూడండి ఇన్ కేస్ ఆల్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అండ్ వెరిఫైడ్ ఇన్ రియల్ టైమ్ డిస్పర్సల్ షుడ్ హ్యాపన్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్. సో మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే కనుక విత్ ఇన్ అవర్స్లో మీకు లోన్ అయితే శాంక్షన్ చేస్తారు, అమౌంట్ అయితే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సో మనం ఎలా అప్లై చేసుకోవాలి ఇది కదా పాయింట్. ఇక్కడ చూడండి గెట్ అండ్ ఇన్స్టాంట్ పర్సనల్ లోన్ అప్లై నౌ, ఇన్పుట్ యువర్ డీటెయిల్స్. సో మీరు మీ పాన్ కార్డ్ నంబరు, మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు మీకున్న ఎలిజిబిలిటీ ప్రకారంగా బెస్ట్ ఆఫర్స్ మీకు చూపిస్తుంది అనమాట. లైక్ మీకు లోన్ ఎంత రావచ్చు అని చూపిస్తుంది. సో అక్కడి నుంచి మీరు లోన్ సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ ఇచ్చేసి, అంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇన్పుట్ యువర్ డీటెయిల్స్. సో మీ డీటెయిల్స్ మీరు ఫస్ట్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత బెస్ట్ ఆఫర్స్ మీకు చూపిస్తుంది. దాని తర్వాత గెట్ మనీ ఇన్ యువర్ అకౌంట్. సో చాలా ఫాస్ట్గా అన్నమాట. సో మీరు ఇదే పర్సనల్ లోన్ కాకుండా మీరు వేరే పర్సనల్ లోన్స్ తీసుకున్నా సరే ఓవరాల్గా మనకు ఒక 5 points అయితే ఉంటాయి అనమాట. అంటే మనకు 5 stages అయితే ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో మన పర్సనల్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ స్టేజ్లో మన పర్సనల్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసుకోవాలి. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి మన డాక్యుమెంట్స్ మనం వెరిఫై చేయించుకోవాలన్నమాట. లైక్ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ మనం వెరిఫై చేయించుకోవాలి. థర్డ్ స్టేజ్లో మీకున్న ఎలిజిబిలిటీ ప్రకారంగా మీకు లోన్ ఎంత ఉంటుందో, ఎంత రావచ్చో మీకు చూపిస్తుంది అనమాట. ఫోర్త్ స్టేజ్లో మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇచ్చేయాలి. ఫిఫ్త్ స్టేజ్లో మీకున్న ఎలిజిబిలిటీ ప్రకారంగా మీకు లోన్ ఎంత చూపిస్తుంది, మీకు లోన్ ఎంత కావాలి, ఎన్ని మంత్స్ కావాలి, ఈఎంఐ ఎన్ని మంత్స్ కావాలి, అవి మీరు చెక్ చేసుకొని
లోన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓకే, ఒకసారి ట్రై చేయండి ఇది.